ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. భారతవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకు కుల ప్రముఖులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. బయట ఉన్నటువంటి నమస్కారాలు. వాస్తవంగా ఇక్కడ ఈ గుడి 700 సంవత్సరాల కింద కట్టిన గుడి. దాన్ని ఏమైందంటే ఒక 20 సంవత్సరాల వరకు పడబడి ఉండేది. 20 సంవత్సరాలు ప్రజలు చేసుకున్నాక సభ వేదిక మీద మాట్లాడతామని ఒక ఆలోచన. సభ సరే మీరు పొద్దున రాలేదు. ఓకే, సమావేశము ఏమిటంటే 2020లో ఈ గుడి స్టార్ట్ చేసిన 2003లో ఓపెన్ అయింది. 2003లో ఓపెన్ అయినప్పుడు మన నిత్య శుద్ధానంద గిరిస్వామి గారు వచ్చి, అయ్యా మన దగ్గర ఒకటి తక్కువ ఆయన అన్నాడు. ఏమి స్వామి అంటే జ్ఞానం కావాలంటే గీతా మందిరం కావాలి అన్నాడు. గీతా మందిరం కావాలంటే బండారు రామయ్య గారు నేను ఒక ఎకరం భూమి ఇస్తాను, ఒక 2 కిలోమీటర్లు తీసుకుపోయాడు. అక్కడ మాకు మనసు కోరలే. కూరప్పుడు ఇక్కడికి వచ్చాక ఆయన మైండ్ మొత్తం గీతా మందిరం కట్టాలని ఉంది స్వామికి. దానివల్ల ఈ జ్ఞానం చూసి అయ్యా సరిపోద్ది అన్నాడు. సరిపోతుంటే నేనేమన్నానంటే, మేము అయ్యా నిన్న అన్ని చందారాడిగా గుడి కట్టాము, ఈ దీనికి ఇప్పుడు తొందర రావాలంటే డబ్బు ఇవ్వలేదు స్వామి అన్నాము. అంటే వాళ్ళేమో మీరు ఎవ్వరి డబ్బులు అడగవద్దు, మీరు కొబ్బరి అన్నాడు. అంటే కొబ్బరికాయ కొట్టమన్నాను. కొబ్బరికాయ కొట్టాలని మిట్టపల్లి సర్వే 1,00,000 రూపాయలు నాగరాజులు బాలనరసింహ నేను అంతా అప్పటికప్పుడే అయిపోయింది. ఈ 2 గుళ్ళకు మొత్తం పూర్తిగా ఈ 2 గుళ్ళు ఆ కళ్యాణ మండపం మొత్తం దీపావళి బాలనరసింహ గారి చేతులు చేసిండు. మొత్తం బాగా చేసిండు. వారికి మాకు ధన్యవాదాలు. తర్వాత మేము 2019లో మన ఎలక్షన్ పెట్టినప్పుడు నన్ను ప్రెసిడెంట్గా చేసిండ్రు. ప్రెసిడెంట్గా చేయాలని దీని చక్కగా ప్లాన్ చేయాలని ఇక్కడ ఒక పెద్ద బండ పడ్డది. ఆ బండను తిప్పించాక ఒక మాకు 6 నెలలు పట్టింది. 6 నెలలు పట్టడానికి అప్పటికే మాకు కరెంట్ వచ్చింది. దాని కూడా నేను చేయలేకపోయినాం. ఇంతవరకు నేను కూడా ఇన్స్పెక్టర్ సందీపు కొట్టడానికి ఊరుకుంటాం. ఎందుకంటే కరోనా పని వచ్చలేదు, మేము బయటకు వెళ్ళలేదు, డబ్బు ఇసుకోలేదు. దానివల్ల 2 సంవత్సరాలు ఆగింది. మళ్ళీ 1 సంవత్సరం ముందుకెళ్ళి దీన్ని మొదలుపెట్టి 3 చెప్పులు అయిపోయినాయి. 3 చెప్పులు అయిపోయాక మళ్ళీ కొత్తగా బాడీ వేయాలని మన ఎలక్షన్ పెట్టిస్తే అందులో మళ్ళీ నన్నే ప్రెసిడెంట్కి ఎన్నుకున్నారు. తర్వాత అంతకుముందు నాకు పురుషోత్తం సెక్రటరీ ఓఎన్సీలు కోటారి గారి వాళ్ళ ఆ ఆధ్వర్యంలో ఇంతవరకు పని జరిగింది. ఇప్పుడు కొత్తగా మన ఇప్పుడు పని చేయాలని ఇప్పుడు ఉన్న కమిటీలో అప్పటికంటే ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఎవరైనా కమిటీ వాళ్ళు ఎవరైనా సరే కానీ కోర్టు మీద పేరు కోసం ముందుకు ప్రారంభించడానికి చెప్తున్నాం. ఎవరైనా దీన్ని పని చేసి కళ్యాణ మండపం నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని వాళ్ళకు చెప్పినా మా కమిటీ గారు ఎవరు కానీ కమిటీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఊళ్ళు ఎవరైనా మాకు సహకరిస్తే పని తొందరగా చేస్తామని మీకు అభినందిస్తున్నారు. కానీ దయచేసి రాజన్న వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర తిరిగితే పని అవుతాయని అంటే పని చేసేటో ఉత్సాహంగా బయటకు వెళ్తే డబ్బులు వస్తాయి. డబ్బులు రావాలని చూడలేదు. ఇప్పటికి ఒక 150 మంది 1,11,000 రూపాయలు రాసిన వాళ్ళు అప్పటికి మనకు 1 కోటి రూపాయల పైన ఇప్పటి వరకు ఇంకా 2 కోట్ల రూపాయలు కావాలి పనికి. దీనికి కావాలి అక్కడ గుళ్ళు కూడా నిర్మాణం చేయాల్సి వస్తుంది. గుళ్ళంటే మనం మాట్లాడలేదు కాబట్టి కాంపౌండ్ గోడలు అవన్నీ చాలా మంది చేయాలి. బండలు కూడా ఒక దాంట్లో 4 లక్షలు ఇస్తామన్నాడు, 2 లక్షలు
కనుక్కొని తిరగాలని కూడా ఆలోచన నాకు ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఎవరితో అయితే వాళ్ళు పట్టుకొని పోవాలి, పని చేయించుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే వాస్తవంగా అర్థం సహకారం చేస్తే 2 కోట్ల రూపాయలు జమ అవుతాయి. రేపటి నుంచి ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సులువుగా చేయాలని మా మెంబర్లందరినీ కోరుకుంటున్నాము. దయచేసి వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి పనిచేయాలని వాళ్ళకు నేను మరీ కోరుకుంటున్నాను. కార్యక్రమానికి హాజరైన పెద్దలు ఆలపల్లి నరసింహ గారు, మరి 12 మంది అధ్యక్షులు, సభ పైన ఉన్న వాళ్ళందరికీ, సభ ముందు ఉన్న అందరికీ నా యొక్క నమస్కారం. మేము 2019లో నేను సెక్రటరీగా, వాళ్ళ అధ్యక్షులుగా మీరు కోశాధికారి ఏర్పడబడింది. మరి 2020లో కరోనా స్టార్ట్ కావడము పని సగం వల్ల ఆగిపోయింది. ఇక 2021-22లో కలెక్షన్కి వెళ్ళి మేము ఎంతో అంతా చేసినాము. కానీ మాకు ఇద్దరికి కొద్దిగా పని పడి కూడా మేము చేయలేకపోయినాము. మరి వాళ్ళే అధ్యక్షులు వారే కొద్దిగా ముందుకు వచ్చి కొద్దిగా రిస్క్ కూడా బాగా తీసుకున్నాడు. మరి మమ్మల్ని కూడా ఆయన క్షమించాలి. మేము ఇల్లు పనుల మీద పడి మేము ఆయనకి టైం ఇవ్వలేకపోయినాము. కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని ఉన్నామంటే మేము టైం ఇవ్వలేమని చెప్పాము. వాళ్ళు అనుకూలమైన వాళ్ళని తీసుకొని ఈ పని ముందుకు సాగాలని చెప్పి మేము వాళ్ళకు కూడా చెప్పాము. కాబట్టి నూతన కార్యవర్గానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి. సభకు నమస్కారం. పెద్దలకు అందరికీ నమస్కారం. మా క్షేత్రాన్ని కాబట్టి మేము చేసాం ఇక్కడ. సరే, ఇప్పుడు చేయగలిగిన కష్టం వల్ల మొత్తం మీద మల్లె గారు చేసింది ఎక్కువ శాతం. నేను చేయలేదు కాబట్టి నేను తప్పుకుంటున్నాను. డబ్బులు లేకుండా నేను శ్రీను పురుషోత్తాన్ని పిలిచి చెప్పిన, పురుషోత్తం మీరు 5 లక్షలు పెట్టండి, నేను 10 లక్షలు పెట్టంటే వాళ్ళు కూడా సహకారం చేసి ఇచ్చిర్రు. నేను 10 అంటే నేను 20 పెట్టా. వాళ్ళు పురుషోత్తం కూడా 7 లక్షలు పెట్టిండు, శ్రీను కూడా 5 లక్షలు పెట్టిండు. మొన్న డబ్బులు కావాలంటే ఇయ్యలేవు కాబట్టి పురుషోత్తాన్ని శ్రీను కూర్చోబెట్టి ఏం చెప్పిందంటే, అయ్యో మీకు డబ్బులు కావాలంటే రావు, మీరు ఒక 4 లక్షలు చేస్తే రూమ్ దాకా పెడతామని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా చెరో రూమ్ దాఖలు అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా తగ్గింది. వాళ్ళు కూడా నాకు మంచి సహకారం చేశారని కోరుతూ చెప్తున్నాను. మందిరం దేవరకొండ 2024 నుండి 2025 వరకు 3 సంవత్సరాలు నూతన కార్యవర్గాన్ని ఈ మధ్యలో ఎన్నుకోవడం జరిగింది. వారి ప్రమాణ స్వీకార సందర్భంగా గతంలో ఉన్నటువంటి పాడగట్టి మల్లయ్య గారే మరి ఈ సంవత్సరం కూడా మరి తిరిగి ఏకదేవత వారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ప్రమాణ దేవతగా కోరుతున్నాం. తర్వాత దేవ శంకర ఈనాటి ప్రమాణ స్వీకారం ముందుగా గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ బిక్కుబల్ల బాలనరసింహ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాము. నేను శ్రీ బిక్కుమల్ల బాలనరసింహ గారు నేను శ్రీ బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గీతా మందిరములకు 3 సంవత్సరాలు గౌరవాధ్యక్షులుగా ఎన్నిక ద్వారా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందున ట్రస్ట్ యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనసాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నన్ను గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. చప్పట్లు. అలాగే అధ్యక్షులైనటువంటి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులైనటువంటి శ్రీ పానగంటి మల్లయ్య గారు. పానగంటి మల్లయ్య నేను బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు అధ్యక్షులుగా ఎన్నికల ద్వారా ఏకగ్రీవముగా ఎన్నిక కాబడినందున ట్రస్ట్ యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జై హింద్. నన్ను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరియు కార్యదర్శిగా ఎన్నిక కాబడినటువంటి శ్రీ శ్రీలా వెంకన్న గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా మనవి చేస్తూ నేను చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ. నేను అను శీలా వెంకయ్యను అను నేను బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందున ట్రస్ట్ యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. కోశాధికారిగా ఎన్నికబడినటువంటి శ్రీ ఇమ్మడి భద్రయ్య గారు ప్రమాణ స్వీకారం చేయవలసింది మనం చేస్తున్నాం. నేను బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు కోశాధికారిగా ఎన్నికల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందుకు ట్రస్ట్ యొక్క నియమాలను అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సెక్రటరీ గంగాత్రి టెంపుల్ దేవరకొండ. ముందుకు చాలి నేను అని అనగానే మీ పేరు చెప్పండి. నేను చెప్పినట్లు మీరు చదవండి. నేను మీ పేరు చెప్పండి. అను నేను బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు ఉపాధ్యక్షులుగా కమిటీ వారు నియమించినందున ట్రస్ట్ యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను ఉపాధ్యక్షులుగా నియమించిన కమిటీ వారందరికీ కృతజ్ఞతలు. మీ పేరు చెప్పండి. అను నేను బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు సహాయ కార్యదర్శిగా కమిటీ వారు నియమించినందున ట్రస్ట్ యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను సహాయ కార్యదర్శిగా నియమించిన కమిటీ వారందరికీ కృతజ్ఞతలు. నేను బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గీతా మందిరములకు కమిటీ వారు నియమించినందున ట్రస్ట్ యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను
కార్యవర్గ సభ్యులుగా నియమించినందుకు ఈ కమిటీ వారందరికీ కృతజ్ఞతలు. మా బావ పానేరు మల్లయ్య గారు ఇప్పుడే పదవి పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన పానేరు మల్లయ్య గారు, శిల వెంకయ్య గారు, ఇమ్మి భద్రయ్య గారు నా ఆర్థిక శుభాకాంక్షలు. మా మల్లయ్య గారి బావగారి కళ్ళు ఏ గుడి మీద పడ్డా ఆ గుడి అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు నేను వాసవి కళ్యాణంలో ఆరోగ్య సంఘానికి అధ్యక్షున్నప్పుడు ఆయన గౌరవ అధ్యక్షుడు ఇప్పుడు కొనసాగుతున్నాడు. ఈ యొక్క శివాలయమే కాదు, సాయిబాబా గుడి కూడా ఉపాధ్యక్షున్నాడు. మా కళ్యాణ మండపానికి ముఖ్య సలహాదారులు వ్యవహరిస్తున్నాడు. ఈ గుడి కూడా అట్లా డెవలప్ అవుతుంది. ఆయన ఏ పాత్ర తీసుకుని ఆ పాత్రకు న్యాయం చేస్తారు మా బావ గారు. ఇప్పుడే ప్రమాణ స్వీకారాన్ని అందరికీ నా శుభాకాంక్షలు వహిస్తున్నాను. శ్రీ బ్రహ్మాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గ సభాధ్యక్షులు పాల్గొండే మల్లయ్య గారికి మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి నరసింహ గారికి మరియు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అన్న గారికి మరియు వేదికపై ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పురప్రముఖులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత 20 సంవత్సరాల క్రితం ఈ గుడిని చూసినట్లయితే అంతగా అభివృద్ధి చెందని గుడి ఇది. మరి పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కొంత అభివృద్ధి అయితే జరిగినది. గత 10 సంవత్సరాల కాలం నుంచి చూసినట్లయితే మరి మల్లయ్య గారు మరి గుడికి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి దాని యొక్క కష్టాన్ని ఇలా మనం చూపించడంలో చూస్తున్నాము. గతంలో ఇక్కడ ఏం లేకుండే ఈరోజు మల్లయ్య గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మించుకుంటున్నాము. మరియు చందాల కూడా చాలా కష్టపడుతున్నాడు అతను. గతంలో కరోనా కారణంగా కొంచెం టైం వెచ్చించలేక అనారోగ్యం బాధన కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి రాబోయే రోజులలో మరి యొక్క గుడి అభివృద్ధికి మనందరం కూడా అతని సహకారంతో పాటు మనందరం కూడా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా దేవుడు కూడా పట్టణాన్ని చూసినట్లయితే గరుడాద్రి వెంకటేశ్వర స్వామి గుడి సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించుకుంటున్నాము. మరి దేవుడిగుండకే ఒక సామాన్యంగా నిర్వహిస్తున్నారు. మరి దాని అధ్యక్షులు ఆనంపల్లి నరసింహ గారు చొరవతోని చాలా శ్రద్ధతో మరి తొట్టి సుధాకర్ గారు, అశోక్ గారు అందరూ కూడా బ్రహ్మాండంగా దాని మీద పూర్తి సమయాన్ని వెచ్చించి ఈరోజు బ్రహ్మాండంగా నిర్మించుకుంటున్నాము. మరి ఈ కమిటీలో కూడా ఆనంపల్లి నరసింహ గారు ఉన్నారు కాబట్టి రాజకీయంగా మరి కొంచెం ఏమైనా మన పొలిటికల్ లీడర్లతో మాట్లాడి ఒక ఆ 30 కోట్లలో కొంత భాగం లేదు దీనికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా చేసి దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు పాలకవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేవేంద్ర గారికి ధన్యవాదాలు. మరియు వారు చెప్పినంతలా గవర్నమెంట్కి వెళ్ళి దీనికి వచ్చే ఆలోచన లేదు కాబట్టి ఇప్పుడు దేవేంద్ర గారు కలుసుకుంటే వాళ్ళ దాంట్లో చాలా మంది పెద్దతో ఒక 50 లక్షలు కూడా రాపించే శక్తి ఉన్నారు కాబట్టి దానికి మా అమ్మని సహకరించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు దేవకుంట్ల చంద్రశేఖర్ గారిని నూతనంగా ఎలక్షన్ అయింది మన జిల్లా అధ్యక్షుడు చండూరు వారు. ఈసారి వాళ్ళ డివిజన్ పోయింది. చంద్రశేఖర్ గారు వారు ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను తెలుగుల చంద్రశేఖర్, మా చండూరు నూతనంగా మన నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా శ్రీ ఆనంపల్లి నరసింహ, పానేరు మల్లయ్య గారి ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారంతో నేను నియమించబడ్డాను. ముందుకు వారికి ధన్యవాదాలు. మరియు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గీతా మందిరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నా దగ్గరికి వచ్చినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. పాలగడ్డి మల్లయ్య గారు, బిగ్వాడ బాలనరసింహ గారు మరియు శ్రీరా వెంకయ్య గారు, ఇమ్మడి భద్రయ్య గారు మీరు నూతనంగా ఎన్నికైనందుకు వారికి నా నుంచి మరియు నల్గొండ ఆర్యవైశ్య మహాసభ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు వేదిక మీద ఉన్న అలంపల్లి నరసింహ గారు మరియు భర్త జీవన్ గారు
మరియు ఇతర ఆర్వేశ ప్రముఖులు మరియు ముందున్న ఆర్వేశ దేవరగడ ఆర్వేశ సోదర సోదరి వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవరగడ పట్టణము వ్యాపార పరంగాను మరియు ఒక విశిష్టమైన స్థాయిని కలిగి నిలబడి జిల్లాలో అట్లాంటి దేవరగడ పట్టణంతో మాకు కూడా చాలా అనుభవం ఉంది. మాకు గాలపాటి సత్యయ్య గారు సండే కూడా ఇస్తారు, శాంతమ్మ గాలపాటి సత్యయ్య గారు మా శాంతమ్మ అనుభవించారు. నాకు చాలాసార్లు వచ్చినాను. అయితే ఇక్కడ ఈ దేవస్థానం చూస్తుంటే చాలా ఆనందకరంగా వాతావరణం కనిపిస్తుంది. ఈ పాలగడ్డ మల్లయ్య గారి మరియు వారి యొక్క కార్యవారిగా సహాయ సహకారంతో వారి యొక్క ఈ ఆలయాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తారని కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా ఒక జిల్లా ఇళ్ళ మీకు అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటున్నాను. మరియు డిసెంబర్ 22 ఆదివారం నాడు నల్లగొండ పట్టణంలో బండారు గార్డెన్స్ లో నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు మరియు వారి వారి బంధువులతో ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ అలాగే వనం జగదీశ్వరు గారు వారు మార్కొండ గుడి ప్రెసిడెంట్ గాజుల ఆంజనేయులు గారు రావాలి కోదండ రావాలి వారు వచ్చారనే గుడి చాలా అభివృద్ధి అయింది. దానికి కూడా ఇంతకుముందు ఏ ఆదాయం లేకుండే వారి ఆధ్వర్యంలో చాలా షాపులు కట్టిరు, చాలా మంచిగా అయింది. కాబట్టి వారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈరోజు నాకు కొంచెం సాహిత్యం తక్కువ వస్తుంది. మామూలుగా బయట అంటే అర్థమైక్ అంటే ఏదైనా మాట్లాడుతాను, కానీ కొంచెం స్టేజ్ మీద కొంచెం నేను మాట్లాడలేను. గీత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు పానగడ్డ మల్లయ్య గారు చెప్పాలంటే వయసులో పెద్దోడు కానీ పంట మాత్రం కుర్రోడు. అసలు ఆయన చూసినా కానీ అసలు ఈ రకంగా మనం చేయగలుగుతామా? భగవంతుడు ఇచ్చిన ఈ జన్మను సార్థకతం చేయాలంటే అందరికి కూడా ఆర్థికంగా వనరు ఉండొచ్చు, మనసు ఉండొచ్చు, కానీ అన్ని అనుకూలమయ్యే అంశాలు మాత్రం అందరికి ఉండవు. కానీ మరి ఆయన ఏ జన్మలో ఏ పుణ్యం చేసిండో వాస్తవంగా మేము చెప్తున్నాం. ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఎంతమంది జిల్లా అధ్యక్షులు నల్లగొండ జిల్లాకు చేసినా కూడా పానగడ్డ మల్లయ్య గారు లెక్క ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్క మండలం తిరిగి ఒక చిన్న బడిపోయే పిల్లగారు లెక్క ప్రతి ఒక్క మండలం ఎలక్షన్ పెట్టి అసలు అధ్యక్షుడు అంటే ఇలా ఉండాలని తిరగరాసిన చరిత్ర దేవరకొండ నుంచి వచ్చిన పానగడ్డ మల్లయ్య గారు. అలాంటి మనిషిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. అలాగే ఈ జిల్లా ఈ రకంగా అభివృద్ధి చెంది ఏదైనా కూడా సాధించాలంటే ఆలపల్లి నరసింహ గారు ఆర్యవైశ్యులలో ఎంతో మంది ఉన్నా కూడా మనకు ఈ ఆర్యవైశ్య సంఘాన్ని గుర్తింపు తీసుకొచ్చి అసలు మనం ఉన్నామనే విషయాన్ని చేసిన వ్యక్తి ఆలపల్లి నరసింహ గారు. కృష్ణుడు అర్జునుడు లెక్క వీళ్ళు ఎట్లయితే ఉన్నారో వీళ్ళిద్దరు అసలు ఎంత వీళ్ళ భాగస్వామ్యం ఎంత బాగా పడతారంటే అసలు మొత్తం ఆ లెవెల్లో కానీ ఈ గీతలు మాత్రం ఉన్న వీళ్ళిద్దరికి సరిగ్గా సూట్ అవుతారు. వీళ్ళిద్దరినే ఉండి మన అందరిని నడిపించి ఇంకా ముందు మన అన్ని కార్యక్రమాలు చెప్పారని నేను కోరుకుంటూ, అలాగే నల్లగొండ జిల్లా చంద్రశేఖర్ గారు మా తమ్ముడు అవుతాడు. ఈ పదవి రావడానికి కారణం కూడా వాస్తవంగా రెవెన్యూలో దేవరకొండకు రావాలి. అయినా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వల్ల శ్రీ చండూరు మొదలొచ్చి మేము అడిగిన మన చండూరు రావాలి. మా చిన్న ముందుగా ఈనాటి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రమాణ స్వీకారం అందుకుంటున్న అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి మరియు కమిటీ సభ్యులందరికీ, గౌరవ అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదికపై ఆశీర్వదించినటువంటి తల్లులకు, ముందున్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మా గీతా సత్సంగ సమితి గురువర్యులు శ్రీ నీలా పాండ్రాయ్ గారికి, టీమందరికీ కూడా నా నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే మాకు మొట్టమొదటిగా గీతా సత్సంగ సమితి నుండే శ్రీ పాండ్రాయ్ మల్లయ్య గారు కానీ ఉన్నటువంటి పాండ్రాయ్ గారి నాయకత్వంలో మాకు పరిచయం ఉండే మొట్టమొదట. ఎందుకంటే దేవరకొండ పట్టణంలో మొట్టమొదటి భగవద్గీత పారాయణం ద్వారా నిత్య గీతా సత్సంగ సమితి కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆధ్యాత్మికంగా నడుస్తుంది. నిజంగా కూడా దేవరకొండలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి
ఎన్నో చెప్పలేము మనం. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం మనం మన నిత్యశుద్ధానందగిరి ఆశ్రమంలో అనేక రకాలుగా సుపరిచితులు. అక్కడ ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలకు సహకారం చేయడమే కాకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మా దేవస్థానానికి కూడా ఎన్నో సూచనలు సలహాలు చేసి ముందుకు పోవడానికి ఆశీర్వదించారు. మా దేవస్థానం నేను కాదు, అయ్యప్ప దేవస్థానానికి మా చంద్రమౌళి గురుస్వామి గారు ఉన్నారు, వారి గౌరవ అధ్యక్షులు తెలంగాణ ఉన్నటువంటి వారు కూడా దేవస్థానం అభివృద్ధికి మాకు ఎన్నో విధాలుగా సహకారం చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు దేవస్థానం అధ్యక్షులుగా ఉండడంతో ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఉన్నత స్థితికి పోతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు, కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం 2009లో చేసినప్పుడు వారు మేము ఎంతసేపు ఉంటే వాళ్ళిద్దరు మాయమని అట్లా ఉంది. అప్పటికెళ్ళి కూడా గీతకు అంకితం అయిపోయిన జగదీశ్వర్ గారు ఆ శాశ్వతంగా అట్లే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. జగదీశ్వర్ గారు ధన్యవాదాలు. హరహర మహాదేవ శంభో శంకర. స్వామి శరణమయ్యప్ప. మరి ఈనాడు మన దేవరకొండ పట్టణంలో ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి దేవాలయం, అలాగే గీతా మందిరం, మరి దానిని అనుసరించి ఈరోజు నూతన పాలక వర్గం ఏర్పాటు కావడం, దాంట్లో దేవరకొండలో ఎన్ని దేవాలయాలు అయితే ఉన్నాయో అన్ని దేవాలయాలకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చక్కటి సూచనలు సలహాలు మరి గతంలో వనపర్తి యాదగిరి గారు, కొండూరు వీరయ్య గారి, అలాగే పానగంటి రామనాథన్ గారి అడుగుజాడలలో నడుచుకుంటూ ఈ దేవాలయంలో ఈ దేవరకొండ పట్టణంలో ఆధ్యాత్మిక భావనని వెల్లివిరుస్తున్నటువంటి అగ్రగణ్యులలో శ్రీ పానగంటి మల్లయ్య గారు ముందుంటారు. మరి అటువంటి వారు ఈ దేవాలయానికి అధ్యక్షులు కావటం, అలాగే గౌరవ అధ్యక్షుడిగా మరి సభా అధ్యక్షుడిగా ఉంటూ మరి వారి టీం ఏదైతే ఉందో శ్రీ కార్యదర్శి గారు కానీ, శీల వెంకన్న గారు, అలాగే కోశారి గారు, ఇమ్మడి భద్రయ్య గారు, అలాగే మిగతా సభ్యులు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వామివారి ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి గీత మందిరం కానీ, బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం కానీ దాదాపు గత 20 సంవత్సరాలకు వెళ్ళి బిక్కుమల్ల బాలనరసింహ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం కూడా దేవాలయం రూపురేఖలు మార్చుకుంటూ ఎవరైతే ఆ బాధ్యత నిర్వహించిన వారు ఉన్నటువంటి బాధ్యతలు ఎవరి బాధ్యతలు వారు నిర్వహించుకుంటూ ఈరోజు ఈ దేవాలయము మరి అలాగే ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మండపం మరి రాబోయే రోజులలో మరి ఇంకా చక్కగా అభివృద్ధి జరగాలని ఆ భగవంతుడు శ్రీ మహాశివుడైనటువంటి పరమేశ్వరుడు వారికి శక్తిని, సంకల్పాన్ని, బలాన్ని ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గౌరవ సలహాదారుగా నియమించినందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడే చదువుకొని ఈరోజు దేవరకొండ పట్టణంలో ఒక సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా నేను పనిచేస్తూ మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి పిలిచినందుకు నేను మా ఎల్ఐసి బ్రాంచ్ తరఫున కొత్తగా మనస్ఫూర్తిగా నేను వారికి అభివృద్ధి తెలియజేస్తున్నాను. మరి పానగంటి మల్లయ్య గారు మాట్లాడుతూ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నాకు అంతే అర్థమైంది. మరి 10 years 20 years బ్యాక్ ఇటువంటి ఇక్కడ ఏమీ లేదు. ఇప్పటికీ దాదాపు 1 కోటి రూపాయలు కాంట్రిబ్యూషన్ ఏమి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి పానగంటి మల్లయ్య గారితో పాటు మన మున్సిపల్ చైర్మన్ గారు ఆలంపల్లి నరసింహ గారు, వారు వీరికి మనం అందరం తోడుగా ఉంటే పానగంటి యొక్క మల్లయ్య గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ చైర్మన్ గారి నరసింహ గారి సమక్షంలో 100% ఈ దేవాలయం పూర్తి అవుతుందని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఎవరైతే పాలక మండలి ఎవరైతే అందరూ ప్రమాణం చేశారో వారు 100% వారు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తాను. జై వాసవి. బ్రహ్మరాంబిక స్వామి దేవస్థానం మరియు గీతా మందిరం నూతన పాలక వర్గం ఇప్పుడే ప్రమాణం స్వీకారం చేసినటువంటి
అధ్యక్షులు పాంగన్ మల్లయ్య గారు, సెక్రటరీ శీలా వెంకయ్య గారు, కోశాధికారి ఇమ్మడి భద్రయ్య గారు మరియు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సహాయ కార్యదర్శులు అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, ముందున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక పాంగన్ మల్లయ్య గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పుకునేదైతే ఏం లేదు. ప్రతి దాంట్లో ఉంటుంటూ ప్రతి విషయాన్ని కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మరాంబిక దేవాలయం కూడా ప్రజెంట్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళా నూతనంగా కూడా ఎన్నుకున్నారు. కాబట్టి దిగ్విజయంగా ముందు నడుస్తుందని కూడా నేను భావిస్తూ ముగిస్తున్నాను. పెద్దలు మరి విచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక దేవరకొండలో 2004లో ఈ గీతా మందిరం స్టార్ట్ అయింది. ఆ 2003లో నిత్యశుద్ధానంద స్వామి మల్లికార్జున స్వామి ఆలయానికి ధ్వజస్తంభాన్ని ఎత్తేందుకు వచ్చినప్పుడు వారు మల్లయ్య గారు చెప్పినట్టే, అయ్యా అందరూ దేవాలయాలు కట్టిస్తున్నారు కానీ జ్ఞాన మందిరాలు ఎక్కడ కట్టలేదు, జ్ఞానం ఉంటేనే కానీ, ఎందుకంటే జ్ఞానేనా అని చెప్పి జ్ఞానం లేకుంటే పశువే సమాన అని చెప్పన్నాడు. అలాగే జ్ఞానంతో జ్ఞానేనైక జ్ఞానంతో మాత్రమే మనుషులు అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి జ్ఞాన మందిరం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దేవాలయాల్లో అందరూ కోరికలు కోరుతూ ఉంటారు, అవి సమర్పించుకుంటూ పోతుంటారు. కానీ వ్యక్తిగతంగా మనిషి మారి సమాజానికి కూడా సహకరించాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి ఆ జ్ఞానం మందిరం ఉంటే బాగుంటుంది అని ఆయన ఆపేక్ష కలిగించుకున్నాం. అప్పుడు ఇక్కడ స్థలం ఫుల్లా ఉండటం వల్ల ఆ కమిటీ వాళ్ళు కూడా స్థలం ఇచ్చడం ఒప్పుకున్నారు, కానీ కట్టించడం మాత్రం కాదయ్యా, ఇప్పటికే మేము కష్టాల్లో ఉన్నామన్నాం. అయ్యా ఒక్క పైసా మీరు పెట్టొద్దు, కొబ్బరికాయ కొట్టండి చాలన్నాడు. స్వామితో కొబ్బరికాయ కొట్టించినాం. అనగానే మిట్టపల్లి సర్వయ్య గారు 50,000 నేను ఇస్తానండి అన్నాడు. ఒక్క రూమే వేద్దామనుకున్నాం. ఆ ఒక్క రూమ్కి వెళ్ళి మళ్ళీ ఒక్క రూమ్ ఉంటే దేవుడే రూమ్లో కూర్చునే భక్తులలో కూర్చోవాలని అనుమానం వచ్చేసి ఒక 2 నెలల ముందు వరండా వేద్దామని చెప్పంటే ₹1,00,000 అయితే అని చెప్పేసి మా యొక్క గౌరవాధ్యక్షులు బాలనరసింహ గారు అంటే మళ్ళీ అవి ఇస్తా ₹1,00,000 ఇస్తాను, ₹1,00,000 అని చెప్పితే ఆ కార్యక్రమం మొదలైంది. మిగతావన్నీ కూడా విగ్రహాలు అవన్నీ కూడా ఎవరి వాళ్ళే చెప్పుకుంటూ వచ్చిండ్రు, కానీ ఒక్క రసీదు కట్ చేయలేదు, ఒక్క బుక్ తీసుకుని ఒక ఇంటికి పోలేదు. అది ఒక్క సంవత్సరం లోపలనే 2004లోనే ఆ కార్యక్రమం అయిపోయింది. అంటే ఒకే సంవత్సరంలో కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత 2004 స్వామితో జ్ఞాన స్వామి గుళ్ళు కడుతున్నారు మస్తుగా, కానీ గుడికి పోయే వాళ్ళు ఎంతమంది, అందులో ఉండేవాళ్ళు ఎంతమంది, చేసే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అంటే ఎవరూ లేరు. ఏదో పోవడం, కొబ్బరికాయ కొట్టడం, రావడం తప్ప ఏం లేదంటే రోజు పారాయణ పెట్టాలని నాకు ఉద్దేశం ఉందంటే చాలా మంచిదయ్యా అని చెప్పన్నాడు. ఆ రోజు నుంచి ఏ రోజైతే దాని గీతా మందిరం మొదలు పెట్టినామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అయింది. 2004 అంటే 24, 20 సంవత్సరాల నుంచి వర్షం పట్ల ఎండ వచ్చినా ఏ కష్ట తీసుకొని వచ్చినా ఆగకుండా పారాయణ నడుస్తుంది సాయంత్రం పూట. అంటే ఆ కారణం వల్ల కొంతమందికి దేవరకొండలో ఒక 100 ఇళ్ళ కంటే ఎక్కువనే ఇళ్లలో కూడా పారాయణ చేసినాం. కారణం ఏంటంటే ఒక ఇంట్లో స్త్రీ భక్తురాలైనప్పటికీ పురుషుడు కాకుంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. ఇద్దరికి ఒకటే మార్గమైనప్పుడు జీవితం సాఫీగా జరుగుతుంది. అలాగే కాకుండా కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతాయి. ఇద్దరి మనసులు వేరైనప్పుడు కార్యక్రమాలు జరగడం సులభం ఉండదు. కాబట్టి అయ్యా సాయంత్రం కాలం స్త్రీలు వచ్చేది ఎక్కువ మంది, పురుషులు రాకపోయేది. నేను పురుషులకు సాయంకాలం తీరదు. ఉద్యోగస్తులైనట్టయితే అప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తారు, అలసిపోయి ఉంటారు. వ్యాపారస్తులైతే దుకాణం బంద్ చేయరు వాళ్ళు.
కాబట్టి ఉదయం పూట పెట్టినట్టయితే పురుషులకు కూడా అవుతుందని చెప్పి ఇళ్లల్లో పెట్టినాం మేము. ప్రతి ఇంట్లో 40 రోజుల చొప్పున ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. ఆ కార్యక్రమానికి మా మల్లయ్య గారు దేవరకొండలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, ఇంతకు సముద్రాల సుదర్శన్ గారు ఉండి, తర్వాత విరమణ యాదయ్య గారు, తర్వాత ఇంకా అనంతయ్య గారు, వీళ్ళందరూ పాపము ఎంతో కష్టపడి కనీసము 20 ఏళ్ళు, అంటే వాడు 2 ముగ్గురు వెళ్ళిపోయిండ్రు, 15 సంవత్సరాలు ఇల్లు తిరుగుకుంటూ వాళ్ళకి ఇంటి వాళ్ళని కూడా బాగు పెట్టకుండా కార్యక్రమం చేసుకుంటూ జరిగింది. ఆ కార్యక్రమాన్ని అనుసారంగానే ఈ గీతా మందిరంలో కూడా ప్రతిరోజు ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సాయంకాలం 1 గంటన్నర సేపు కార్యక్రమం పారాయణము. ఎందుకంటే మనకు భగవద్గీత పారాయణము, ఎందుకంటే సర్వశాస్త్రమై గీత అంటారు. గీతను మించిన శాస్త్రం లేదు, అన్ని శాస్త్రాల సారము భగవద్గీతలోనే ఉంది. కాబట్టి ఆ భగవద్గీత పారాయణము, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం ఇట్లా పారాయణం చేసుకుంటూ జరుగుతూ పోయింది. దీనికి ఇంకా ఆధారంగా మనకు ఎందుకంటే ఇవాళ ప్రతి గుడి కూడా ఉత్సవాలు చేస్తున్నాం. కానీ ఉత్సవాలు చేసినప్పుడు దాని కార్యక్రమాలు జరిగేందుకు పక్కన ఒక చిన్న ఇదంటే మండపం లాంటిది కావాలి. అది లేకుండా మాత్రం కష్టం. అది ఇప్పుడు మేము ఆ యొక్క వేదాంత సభలు చేసినప్పుడు మిగిలిన డబ్బులతో కట్టినాం కాబట్టి ఇప్పుడు కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి. కానీ ఇది సరిపోదు, దీనికి ఆదాయం ఉండాలని చెప్పేసి మన బాలనరసింహ గారు, ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ స్థలం తీసుకొని దీన్ని కట్టడానికి ఏర్పాటు చేసిండ్రు. కానీ ఈ యొక్క కరోనా వల్ల ఇది ఆగిపోయింది. అయినా వాళ్ళు మాత్రం గట్టిగా పనితోటి ఉన్నారు, గట్టిగా శ్రద్ధతోటి ఉంది కాబట్టి ఇది చక్కగా జరుగుతుంది. కానీ అందరూ కూడా రావాలి, నిత్యం చేయాలి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రతి వాడు ఇంట్లో గీతా పుస్తకం పెట్టుకోవాలి. నా కొడుకు నాకు నేను చూసలేడు అంటే కారణం ఏంటంటే దానికి మనమే కారణం. ఆ పిల్లవాడికి మనము ఆ జ్ఞానాన్ని నేర్పలేము. నా కోడలు మంచిగా చూస్తలేదంటే ఆమెతో ఎలా వెలగాలో అది మనం తెలుసుకుంటలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు పారాయణం వల్ల వస్తుంది. ప్రతి ఇంట్లో ఒక గీతా పుస్తకం ఉంచుకోవాలి. ఒక శ్లోకము, అర శ్లోకము, లేదా ఒక అధ్యాయము పారాయణం చేసుకోవాలి. దానివల్ల మన మనస్సు మారుతుంది, హృదయం చక్కగా పవిత్రం అవుతుంది, మనకు చక్కటి ఆ యొక్క ధ్యానం కలుగుతుంది. కాబట్టి అలా జరిగేందుకు గాను ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసినాము. ఆ ఇళ్ళలో కూడా చక్కగా ఆనందంగానే ఉండరు. తర్వాత ఈ గుడిలో పాటు అది ఇళ్ళలో కొంచెం ఆ వ్యవస్థ కొంచెం చెడిపోవడం వల్ల అది ఆగిపోయింది. అయితే దానికి మనకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి కోదండ రామాలయం, అది ఇప్పుడు వచ్చిండ్రు, అధ్యక్షుల వారు వచ్చిండ్రు, దానికి తర్వాత కార్యదర్శి వారు వచ్చిండ్రు. ఆ కోదండ రామాలయం వాళ్ళు మీరు పెట్టుకోండి అన్నారు. అక్కడ ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయింది, అక్కడ చేసుకుంటూ ఉన్నాం. ఉదయం కూడా మరి ఈరోజు గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభవందనాలు. ముఖ్యంగా చెప్పేదంటే మారె మల్లయ్య గారు మా బావ రైతులు, మాకు మొదటి నుంచి కూడా చాలా ఆయన ఎంతో పెద్ద దీంట్లో ఉండి ప్రతి విషయాన్ని మా ముందుండి నడిపిస్తారు. గతంలో బాలనరసింహ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు ఆ పక్కన స్వామి కళ్యాణంలో కట్టాము. అప్పుడు కూడా నేను ఉపాధ్యక్షుడు ఉంటుంది. మరియు ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ అయినప్పుడు నేను అమెరికాలో ఉంటుంది. బావగారు ఫోన్ చేసి నాకు అరే ఉపాధ్యక్షుడు నిన్ను అని చెప్పాను. సరే బావగారు మీ ఇష్టం అని చెప్పాను. నేను దానికి నాకు పదవించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ముందు జై. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అధ్యక్షులు మరియు కార్యవర్గానికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, విచ్చేసినటువంటి భక్తులకు, దాతలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేవరకొండలో లేని దేవాలయం లేదు. మరి అన్ని గజాలలో, రూములలో, ప్లాట్లలో లేవు. అన్ని దేవాలయాలు ఎకరాలలోకి వెళ్ళిపోయినాయి దేవరకొండలో. ఇంత పెద్ద దేవాలయాలు నిర్మించడం ఒక ఎత్తు అయితే వాటిని నిర్వహించడం మరొక ఎత్తు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించాలంటే చాలా పెద్ద సమస్యతో కూడుకున్నటువంటి విషయం.
ఈ దేవరకొండలో ఇంత పెద్ద దేవాలయాలు నిర్మించి మరియు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరము ప్రతి దేవాలయంలో వార్షికోత్సవాలు, జన్మదినాలు, ఏవేవో ఏ దేవాలయం యొక్క రకరకాల పండుగలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కొన్ని వేల మందికి, లక్షల మందికి అన్న ప్రసాద వితరణ జరపబడుచున్నది. కావున ఏ దేవాలయంలో ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ ఇచ్చే దాని దగ్గరికి వెళ్తుంటారు వీళ్ళందరూ. కానీ ఇన్ని దేవాలయాలు నిర్వహిస్తూ ఎవరి దగ్గరికి పోయినా ఇన్ని డబ్బులు రాసి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారంటే చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఏ ఊళ్ళో చూసినా 2 రూములు గుడి కట్టుకొని 2 రూములు వరణ కట్టుకొని నిర్వహించాలంటే 20-30 వేల కోటి నిర్వహిస్తేనే వెళ్ళడం లేదు డబ్బులు. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి దేవాలయాలు కట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నటువంటి గ్రామం దేవరకొండ. ఇంత నిర్మించి నిర్వహించాలండి. అట్లా మరియు లాయర్ గారు వారి సూచనల మేరకు కొద్దిగా వాళ్ళకి మేము టైం ఇస్తలేము కాబట్టి వారి సూచనలు మనం కూడా పాటించాలి. ఎందుకంటే మంచి విషయాలు వాటితో మనం నేర్చుకోవాలి. దాని అనుకూలంగా మేము టైం ఇస్తలేము కాబట్టి వారి ఇష్టానుసారంగా మాట్లాడడం కోరుతున్నాం. ఈరోజు ప్రమాణాత్మక మల్లికార్జున స్వామి మరియు గీతా మందిర పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శుభ సందర్భంగా మీరు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు అధ్యక్షుడు మారగంటి మల్లయ్య గారికి, కార్యదర్శి శీల వెంకయ్య గారికి, కోశాధికారి మన భద్రయ్య గారికి, ఎల్ఐసీనే గుర్తొస్తుంది, పేరు గుర్తురా, మిగతా కార్యవర్గ సభ్యులు మరియు ఇక్కడికి అంటే వివిధ దేవాలయ అధ్యక్షులు మరి ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మన వీరపాండయ్య గారు మాట్లాడుతూ ఈ ధ్వజస్తంభం సందర్భంగా నిత్యశూరానంద స్వామి వారు వచ్చేసి ఇక్కడ మీరు గీతా సత్సంగ ఏర్పాటు చేసి పారాయణ చేయమని చెప్పిన విషయము అది అక్షర సత్యం అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఈ దేవాలయం డెవలప్మెంట్ అనేది వారు వచ్చి వారి సూచన మేరకు ఆ తదనంతరం మీరు చేస్తున్నటువంటి గీతా పారాయణ సందర్భంగానే ఇది దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ దేవాలయంలో ఒక శివుని మాత్రమే నేను చూశాను, అంటే పూజలు లేని దేవాలయం చూశాను. వారు వచ్చి ఆ తర్వాత ఏ రకంగా అంటే వారి స్వహస్తాలతో ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి అంటే ఈ 10-15 ఏళ్ళలో ఎంత జరిగిందో మనం చూస్తున్నాము. అయితే అది అంటే నిజం అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. దాదాపు ఒక 7 సంవత్సరాలు అయిందనుకుంటున్నా. రామాలయంలో ఊరికనే ఉండే మారగంటి మల్లయ్య గారు, తర్వాత వీరపాండయ్య కొంతమంది వచ్చేసి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మేము రామాలయంలో గీతాపారాయణ చేసుకుంటామని చెప్పారు. వారు ఆ రోజు అడిగే నాటికి ఆ దేవాలయంలో ఒక వరండా మాత్రమే ఉన్నది. జస్ట్ ఒక ఇట్లా ఉంది, మామూలుగా ఒక వరండా ఉంది. వాళ్ళు 2-3 ఇయర్స్ అయిన తర్వాత నిత్య పారాయణం వరకు మేము చేసాం. మేమైతే మా దగ్గర ఏం లేదు, మా గుడికి అయితే ఏం లేదు, మీరు వచ్చి చేసుకుంటుంటే మాకు సంతోషం, కానీ మేమైతే ఏమి ఏర్పాట్లు చేయలేమని కూడా ఆ రోజు అంటే ఉండే. కానీ వారు ఏం ఏర్పాటు చేయలేదు. వాళ్ళే వచ్చి పాపం మేము ప్రసాదం ఏం చేయలేదు, వాళ్ళే ప్రసాదం తెచ్చుకుంటూ వాళ్ళే చేశారు. ఒక 3 ఏళ్ళ తర్వాత మీరందరూ చూస్తున్నారు కోదండ రామాలయం ఏ స్థాయికి ఎదిగిందో కూడా మీరు చూస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే గీతా పారాయణం మనం చేయడం వల్ల దాని ప్రతిఫలం అనేది మన కంటికి కనబడవచ్చు, కానీ కాలక్రమేణా ఖచ్చితంగా అనుభవిస్తాం. ఆ గీతా పారాయణం మీరు మొదలుపెట్టిన సందర్భంలోనే ఈ గుడి ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుందని, అందుకు నిదర్శనంగా కోదండ రామాలయం కూడా అదే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నమ్ముతున్నాను. గీతా పారాయణం అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఫలితాన్ని వెంటనే ఆశించదు, కాలక్రమేణా అది మనకు పొందుతుంది అని వస్తుందని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కార్యవర్గం ధన్యవాదాలు చేస్తున్నాను. మరొకసారి మనస్ఫూర్తిగా వీరపాండ వారు వయసులో చాలా పెద్ద, నాకైతే ఈరోజు నన్నైతే రోజు రమ్మంటారు ఆ గుడికి, నాకే పోయే టైం దొరకదు, పోయే చేత. అయితే వారు
వారి వయసు నుంచే కూడా వాళ్ళు చేస్తున్నందుకు ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి. మేము మార్కెట్ సాగు కూడా పిలుస్తూ వస్తాం, ఇంకే కూడా పిలుస్తాం, ఏ కార్యక్రమమైన వాళ్ళు ముందుంటారు. అలాంటి కార్యవర్గం అంటే దీంట్లో దాదాపు అందరూ కూడా చాలా బాలనరసింహ గారు కూడా నేను గత బాలనరసింహ గారు చూసాను, చాలా అంత పెద్ద వయసులో కూడా వారి గుడికి టైం ఇచ్చి చేయడం అనేది మీరు మీ వయసు ఉన్నది, మీరు ఆ వయసుని మీరు సద్వినియోగపరచుకుంటారు. మీరు ఇంకా కూడా మీ కార్యవర్గం ఇంకా ముందుకు వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు ఆదివాసీ సోదరులందరికీ కూడా ఈ నూతన పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి పట్టుదల ఉంటే చేస్తారని మరి పెద్దలు నాకైతే ఇప్పుడు నాకు ప్రేరణ చేస్తాను. నేను ఆర్టీసీలో 32 ఏళ్ళు ఆర్టీసీలో చేసిన, అయితే అప్పటి నుంచి పాడగానే మళ్ళీ చూస్తున్నా. నేను కమిషన్ కొట్టున్న సేటు గారు నిజంగా ఈరోజు నేను మరి వాళ్ళ పట్టుదల పెట్టుకుంటే మాత్రం మనం ఇంకా ఒకటి చేయాలనేది మా పల్లె పిల్లలు కూడా అందరూ ఒకటి ఇంకోటి చేయాలని మాకు కూడా అనిపిస్తుంది. ఈ సందర్భాన్ని చూసి మాత్రం చాలా సంతోషంగా ఉన్నది. అదే పెద్దలందరూ కూడా వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు కానీ సాయిబాబా టెంపుల్ పెద్దలు అధ్యక్షులు వారు కూడా మరి చాలా ఈరోజు దేవస్థానం వచ్చినందుకు చాలా గర్వకారణం. ఎందుకంటే అందరూ కూడా ఎదిగే విధంగా ఉంటాం మాత్రం మనం ఏదైనా మన ఆలోచన దాంట్లో ఏదైనా చూపించాలి నా భావన. ఈ అంటే మా బామ్మాంటి అక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్నారు కాబట్టి వారు కూడా కొన్ని సూచనలు ఇవ్వాలని వారు కూడా కోరుతున్నాం, మాట్లాడాలని పెద్దలకు మధ్యకుండండి అధ్యక్షుల వారు రెడీ స్వామి. ఆసీనులైన పెద్దలకు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన పిఎస్టీలకు మరియు కార్యవర్గ సభ్యులకు మరియు ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులకు అందరికీ ఒక అభినందనలు తెలుపుకుంటూ, ఈ యొక్క శివాలయము ఇక్కడ గుర్తించబడినది 95 నుంచి 1995లో మందడి రంగారెడ్డి చైర్మన్ గారు ఉన్నప్పుడు ఇక్కడ మార్కెట్ కమిటీలో సూపర్వైజర్ లక్ష్మణాచారి ఉండే వారు దీనిని ఒక పద్ధతిగా ఒక శివాలయాన్ని ఇక్కడ గుర్తించబడినది వారి ద్వారానే. ఇక్కడ ఒక బావి ఉండే, దాంట్లో దాన్ని క్రమక్రమేణా దాన్ని బాలనరసింహ గారి దృష్టికి తెచ్చినప్పుడు దాన్ని ఒక ఆలయంగా రూపుదిద్దుకొనుటకు కొంత కృషి చేసినారని నాకు తెలిసిన కాడికి ఈ విధంగా తదుపరి వీరు బాలనరసింహ గారు ఆ కళ్యాణ మండపము మరియు ఈ యొక్క ఆలయంని వారు దినదినాభివృద్ధిగా చేసుకుంటూ తర్వాత మా బావగారైన పానగంటి మల్లయ్య గారు, పురుషోత్తమ గోవింద శ్రీను గారు వారు ఈ యొక్క కృషితోటి ఈ యొక్క కళ్యాణ మండపము ఇంతవరకు తయారైంది. కానీ మనకు కళ్యాణ మండపం తోటి ఉన్నదానికంటే ఎక్కువగా నేను ఆ రోజు నీలపాండ్రయ్య గారికి చెప్పాను, మీరు దేవాలయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి, కళ్యాణ మండపం తర్వాత దానంతటి దాన్నే అవుతుంది. ఇప్పటికైనా కూడా ఈ యొక్క దేవాలయాన్ని రూపుదిద్దుకొని భక్తులకు ఇది ఒక మంచి ఆలయంగా అందరికి వసతులు ఉండాలి, ఒక క్రమశిక్షణగా దర్శనం చేసుకునేదానికి ఆ విధంగా వీరు ఈ యొక్క దేవాలయాన్ని ఫస్ట్ దేవాలయానికి నిర్మాణానికి దానికి కృషి చేసి తర్వాత కళ్యాణ మండపానికి ఎప్పుడైనా కట్టుకోవచ్చు మనం కళ్యాణ మండపము. కాబట్టి నాకు తెలిసిన వాడికి సూచన ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మేము ప్రధాన కార్యదర్శిగా, నరసింహ గారు దీనికి చైర్మన్ గారు మరియు చిరందాస్ కృష్ణయ్య గారు కోశాధికారిగా ఉంటూ మేము ఇంత దేవాలయాన్ని ఈ రూపురేఖలకు తీసుకొస్తామని ఆ రోజు అనుకున్నాము. 1 రూపాయి లేని పరిస్థితిలో
ఈరోజు 11 కోట్ల రూపాయల పని నిర్మాణం జరిగింది. ఇంకొక 12 కోట్లు అయితే ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తాము. దానికి సహకరించిన దాతలకు మరియు నిన్న మొన్న నిర్మాణం జరుగుతుంటే ఒక 3 కోట్ల రూపాయలు అందరి దగ్గర తీసుకొని చేబదులుగానో వడ్డీగానో తీసుకొని ఇచ్చిన దాతలందరికీ ఈ యొక్క సమావేశం సందర్భంగా ఆ దేవాలయానికి ఒక రూపురేఖలతోటి కనీసం ఇప్పుడు 3.5 ఎకరాల పావులకు 4 ఎకరాల స్థలాన్ని చేసి 1,12,00,000 వాటికి రియాప్టేషన్కు వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క దేవాలయాన్ని ఇప్పుడు ఒక 50% వరకు దాన్ని రూపుదిద్దుకొచ్చినాము. అందరి సహకారం ఉంటే ఏదైనా అవుతుంది. ఒక గట్టి పట్టుదల కృషి ఉంటే ఏదైనా అవుతుందని ఒక నిర్మాణం చేస్తున్న కృషికి మాకు అర్థమైంది. కాబట్టి అలానే నడిగొడ్డున ఉన్నది కాబట్టి ఈ యొక్క ఇప్పుడు నూతనంగా ఏదైతే ఎన్నుకొనబడ్డారో వీళ్ళందరూ ఫస్ట్ దేవాలయానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీనికి పెట్టిన పైసలు దేవాలయానికి ముందు పెట్టి ఆ రోజు ఏదైతే కళ్యాణ మండపము కొబ్బరికాయ కొట్టినాడే నాకు కొంచెం అసంట పోయి మళ్ళీ వచ్చి నీలమన్నయ్య గారికి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆలయానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని. కాబట్టి ఇప్పటికైనా ఆలయానికి ప్రిఫరెన్స్ ఇచ్చి భక్తులకు మంచిగా ఎట్లా ఉండాలంటే మనం భోజనశాల ఎట్లా ఉన్నా వచ్చి చేస్తాం, కానీ ఆలయంలోకి వస్తే ఇంకా కొద్దిసేపు కూర్చొని దర్శనం చేసుకొని పోయేటట్టు ఆ నిర్మాణానికి అన్ని వసతులు ఏర్పరచగలుగుతారని మరి కమిటీలో ప్రెసిడెంట్ మల్లయ్య గారు, వారికి కుడ భుజం మా మిత్రుడు శ్రీలేఖన గారు, ఎడమ భుజం నేను. ఎందుకు చెప్తున్నంటే ఆలంపల్లి నరసింహ గారికి ఏదైతే అశోక్ గారు ఏ రకంగా కోఆపరేషన్ చేస్తున్నారో చాలామంది వక్తలు చెప్పారు. నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే నీలా పాండ్రయ్య గారు ఒక టైం టు టైం తింటాడు, టైం టు టైం గీతాపారాయణ చేస్తారు. వారికి నాకు ఒక 50 సంవత్సరాల అనుభవం ఉంది. వారు 60 సంవత్సరాల రిటైర్మెంట్ అయితే నాతో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం రిటైర్మెంట్ తీసుకున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఇప్పుడు మా మిత్రుడు శీలా వెంకన్న గారు పువ్వులు ఊపుతూ దీన్ని తొందరగా పూర్తి చేయాలని మల్లయ్య గారికి శరవేగంతో సూచనలు చెప్తున్నారు. దయచేసి శీలా వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నేను 2 సంవత్సరాల కింద వ్యాపారం రిటైర్మెంట్ చేసుకొని నాకు వ్యాపారం వల్ల 50 సంవత్సరాలు చేసిన చేసి ఏం లేదు ఇలా చేసినాము. ఇక ఎప్పుడు మనం ఇంకా ఈ వ్యాపారమే చేసుకుంటే వాళ్ళని కొంచెం దైవత్వం కూడా రావాలి. ఇంకొకటి నేను పొద్దున వేసి మెల్లు కాడుకుంటా మిల్ల కాడికి పోతున్నాను. ఎవరు కూడా నన్ను ఎవరు గుర్తుపడతలేదు. ఇది ఎట్లా బాగలేదు, ఎవరు గుర్తుపడతలేదు. ఇది ఎట్లా బాగుంటుంది అని అంటే నాకు ఆలపల్లి నరసింహ గారి సూచన ఆయనకు వచ్చింది. ఆలపల్లి నరసింహ గారు ఏం సూచన ఇచ్చిందంటే ఒక పదవి దొరకాలంటే నువ్వు ఒక 6 నెలల ముందర తయారై సేవ చేస్తేనే నీకు రాజకీయ పదవి కానీ దైవానికి సంబంధించిన పదవి కానీ ఏదో ఒక పదవి దొరుకుతుందని సూచన ఇచ్చేది నాకు ఒకసారి. ఆ సూచన ప్రకారంగా ఇక నీలపాండ్రయ్య గారి కోసమేమో 2013 గోవింద శ్రీనిట్ల గీతా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నీలపాండ్రయ్య గారు పట్టుకపోయింది. సరే ఆ నుంచి గీత చేయాలి, మరి సేవ చేయాలి. గీతే కాదు, ఒక గీతనే కాదు, సేవ కూడా చేయాలి. మరి సేవ చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి? పాయింట్మాలయం పట్టుకోవాలి. పాయింట్మాలయం పట్టుకుని 6 నెలల కింద పట్టుకున్నాం. 6 నెలల కింద పట్టుకొని ఆయన అంతటికి సరే పదవులు ఉండేవాళ్ళు చిన్న పదవులు పెద్ద పదవుల గురించి పట్టించుకోలేదు. ఆలంపల్లి నరసింహ గారి కూర్చొని నా మైండ్ ఆలోచనతో పాండమలయ్య గారిని పట్టుకున్నాం. మల్లయ్య గారిని పట్టుకొని 6 నెలల నుంచి తిరుగుతున్నాం. సరే ఈ కళ్యాణ మండపం ఈ గుడి గురించి అవగాహన వచ్చేసి అవగాహన వచ్చినాక నా దృష్టి ఏంటంటే ఇంతటి ముందు చెప్పడం కారణం ఏంటంటే పానాటి మల్లయ్య గారి గురించి ఇంతమంది చెప్తారు కదా. మరి పానాటి మల్లయ్య నాకు సహాయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నా సుకృతం అనుకోని నేను ముందు చెప్తున్నాను. నేను చెప్పేది ముందు ఎందుకు చెప్పినా అంటే నాకు పానాటి మల్లయ్య గారు ఏమంటే ఆయన కార్యవర్గం వల్ల నాకు ప్రధాన కార్యదర్శి దొరకడం చాలా సంతోషమైనది. ఈ సేవ చేయడానికి నేను ముందు పానాటి మల్లయ్య గారు అధ్యక్షుడిని చెప్పేది ఏంటంటే
నిద్రలో కూడా నువ్వు ఏనాడు విడు నేను ఇంకా వ్యాపారం చేయాలని ఆలోచన మానుకొని దీంతోనే ఈ ప్రధాన కార్యదర్శి కూడా వ్యాపారం అనేది విడిచిపెట్టాలనే ఆలోచనతో మల్లయ్య గారికి నేను ఎల్లవేళలా రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు ఎల్లవేళ ఉంటా అని హామీ ఇస్తున్నాను ఈ సభాముఖంగా. అయితే దీనికి ఒక 3 కోట్లు 3.5 కోట్లు ఇప్పటి వరకు 2.5 కోట్లే వస్తుంది. దీన్ని నేను ఒక్కటే ఇక్కడ కూర్చున్న వారికి అందరికి ఒక్కటే సూచన చెప్పేది, నేను ఎక్కువ చెప్పను. మనం ప్రతి ఊరికి పోయి ఎక్కడెక్కడో చందాలు రాస్తున్నాం, ఎవరో చూస్తున్న వాళ్ళు. ఇది ఇక్కడ మనం చందాలు రాసి దీన్ని అభివృద్ధి చేస్తే ఒక కళ్యాణ మండపం అభివృద్ధి అయిందనుకో ప్రతి పౌరునికి ప్రతి చిన్న వర్గానికి ఇది ఒక కులానికి సంబంధించి కాదు, అన్ని కులాలకు సహకారం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీనికి సహాయం అయ్యి అందించి మాకున్న టైం లోపల దీన్ని ఇనాగ్రేషన్ చేసేదానికి సహకరించాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే మా టైం లోపల దీన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఎవరు కావాలి? దాతలు రావాలి. రాసిన దాతలు మాకు సహకారం చేయాలి. ఆ సహకారం వచ్చినప్పుడే దీన్ని బయటకు వస్తుంది. దీని రూపం దేవరకొండలో లేనంత కళ్యాణ మండపం చాలా ఆనందంగా ఉంటుంది, అన్ని కులాలకు కూడా పనికి వస్తుంది. ఈ గుడి అశోక్ నేను చిన్న సలహా అడిగిన, అశోక్ సెక్రటరీ మాజీ సెక్రటరీ కదా, నాకు చిన్న సలహా అయ్యాయా నేను కొత్తగా అంటే నువ్వు ముందు గుడి డెవలప్ చేయాలని కూడా మొన్న చెప్పిండు. దాన్ని కూడా మన వార్త వస్తే గుడి కూడా చూపించినాను. దాన్ని కూడా ఆ 2 గుళ్ళను సుందరీకరణ చేసుకుంటూ ఈ కళ్యాణ మండపాన్ని కూడా దేవరకొండ లేనంత పెద్ద ఎత్తున మేము సుందరీకరణ చేయాలని మా కార్యవర్గానికి అందరికీ మాకు సహకారం, నాకే కాదు మల్లయ్య గారికి, నాకు, భద్రయ్య గారికి, కార్యవర్గం ఎల్లవేళ సహకారం చేయాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన వారి మాటలు అందరూ విన్నాక తర్వాత భోజనాలు చేయాలని కోరుతున్నాం. మరి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి గీతా మందిరం మరి ఈ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షుడిగా వచ్చిన పెద్దలు పానంక మల్లయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంచుకుంటున్న మన సోదరుడు జిల్లా అధ్యక్షుడు తిరుపతి చంద్రశేఖర్ గారు, దేవేంద్ర గారు, శివన్ గారు, వాసావి అధ్యక్షుడు గారు, మరి పెద్దలు బిగొండ బాలనరసింహ గారు గౌరవ అధ్యక్షుడుగా, మరి రాజు అంజనారాయణ గారు, మా మిత్రుడు అశోక్ గారు, చాలా మంది వివిధ దేవాలయాల అధ్యక్షులు, కార్యదర్శులు, పుర ప్రముఖులు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి దైవ భక్తులు అందరూ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే దీనికి కూడా చాలా టైం చాలా సేపు నేను చెప్పా. ఎందుకంటే ఇప్పటికి 3 రోజులు చాలా మంది షుగర్ పేషెంట్లు మరి ఏదేమైనా నాకన్నా ముందర మాట్లాడిన ప్రజలందరూ కూడా మన దేవరకొండ చరిత్ర అంటే మన దేవరకొండ పట్టణం మళ్ళీ ఆనాడు రేచర్లరాజు వారు 1300 సంవత్సరాల క్రితం 1300 సంవత్సరాల ఆడ చరిత్ర చెప్తుంది. మరి అప్పుడు నిర్మించిన శివాలయం అని చెప్తా ఉంది. మరి 1993, 95 మరి ఆనాడు పెద్దలు బిగొండ బాలనరసింహ గారు కొంతమంది మార్కెట్ వాళ్ళు అందరూ కలిసి ఏమనంటే మార్కెట్ శివాలయంలో పేర్పడటానికి శివాలయం మార్కెట్ శివాలయం పేర్పడింది. మన దేవాలయాన్ని వాళ్ళకున్న మరి 93, 95 అంటే 5,000 రూపాయలు ఇవ్వాలన్నా కూడా కష్టంగా ఉంది. 5,000 రూపాయలు మన నాడు సుమారుగా 100 మంది దగ్గర జమ చేసి ఆ దేవాలయం ఆ రూపంలో తెచ్చారు. మరి వేదాంత మహాసభలప్పుడు నీలపాండ్రే గారు ఇంకా మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు వాస్తవంగా కూడా నేను సర్పంచ్ ఉన్న దేవపడు కానీ మన సమాజానికి ఆనాడు మన గురుస్వామి మన నిత్యసిద్ధానంద స్వామి గారు సమాజం ఏర్పాటు చెప్పి 22 వేదాంత మహాసభలు దేవరకొండ పెడితే బ్రహ్మాండం ఉంటుందని ఆలోచించినప్పుడు 29 మరి పాండ్రే గారిని మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు మేము అందరం కూడా సుమారు 7 లక్షల రూపాయలు అయితే జమ చేయాలి. ఎట్లా అనుకుంటే
లెక్క చేస్తే సుమారుగా 15-16 లక్షల రూపాయలు దానికి బాధ్యత వహించి ఆనాడు నీలపాలనాయుడు గారు పాలన మల్లయ్య గారు సర్పంచ్ ఉన్నా కానీ దాని జల ఖర్చులు అన్ని కూడా చేసి మరి 7 రోజులు పర్లేదు 7 రోజులు బ్రహ్మాండంగా అప్పుడు తెలంగాణ విషయం బ్రహ్మాండంగా నడుస్తుంది. బంధువులు అవన్నీ అయినా కూడా ప్రజలు కూడా జనం కూడా బాగా వచ్చారు. అన్ని కష్టపెట్టినా కూడా ఆనాడు 5 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు మిగిలించి మన నాడు స్వామివారికి 1,50,000 రూపాయల పేరు పెట్టించారు. మరి 6 లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా కళ్యాణ మండపం అందులో అందరి దాతల సహాయంతో మరి కళ్యాణ మండపం నిర్మాణం చేసుకొని ముందరు పోతా ఉన్నాం. ఏదేమైనా మనం ప్రతిరోజు ఇలా దేవరకొండలో మన ఇంద్రసిద్ధానంద స్వామి ఏ గుడికి వచ్చినా ఇలా అయ్యప్ప గుడి అంటే మన మార్కండేయ గుడి అన్నా మన సాయిబాబా గుడి అన్నా మరి అన్ని గుళ్ళు ఒక వాసవి మాత టెంపుల్ మన వయసులకు సంబంధించింది. మరి మార్కండేయ గుడి అంటే కూడా అందరం పోతాం కానీ పద్మశాలను దానికి ఎక్కువ అనే మాట వాళ్ళ కులదేవుని అంటారు. మరి ఏదేమైనా దేవరకొండలో ఈ కులము ఆ మతము అది లేకుండా మరి అన్ని గుళ్ళకు అందరూ ఏ విధంగా సహకారాలు కావాలన్నా ఇచ్చుకుంటూ మరి అయ్యప్ప గుడి కూడా మరి జిల్లాలో లేని విధంగా బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేసుకొని సుమారుగా 7,000-10,000 మందికి భోజనాలు పెట్టి ఇవాళ రోజు కూడా 500 మందికి రోజు అన్నదానం చేస్తుంది. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఇది మన గొప్పతనం మనది కాదు, మన పూర్వీకులు చేస్తున్న పుణ్యం. అన్ని లోపల ఉన్నాం. ఒక వాసవి టెంపుల్దే నేను ఉదాహరణ చెప్తా. మన నాడున్న పెద్దలు 72లో మొదలుపెట్టి 24 పూర్తి చేసి మరి లాస్ట్ ఆడ కొబ్బరికాయ కొట్టే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవగడ పట్టణంలో పెద్దలందరూ కూర్చొని ఒక సమావేశం పెట్టుకొని మరి ఇంకైతే ఎట్లా అప్పుడు ఆడ పెట్టారు ఎట్లా అని చెప్తే అప్పుడు 70 లక్షల రూపాయలు అందరూ 21,116 లెక్క 350 మందితోటి దాదాపు తీసుకొని 50 లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ బ్రహ్మాండంగా మన గుడిని తీర్చిదిద్దుకొని బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం. తలుచుకుంటే ఏదైనా కానీ ఏదున్నా వెంకటేశ్వర స్వామి కానీ వాసవి మాత కానీ మార్కండేయ గుడి కానీ అయ్యప్ప గుడి కానీ నేను చిన్న ఉదాహరణ చెప్తా. మన వెంకటేశ్వర టెంపుల్కు మా మిత్రుడు కుంటరాంజీ గారు అధ్యక్షుడిగా చనిపోయాడు. ఆయన అధ్యక్షుడిగా సుమారుగా 2,70,00,000 రూపాయలు రాపించి 2,30,30,00,000 ఖర్చు పెట్టి మరి వారు ఆటగారు చనిపోయాడు. మరొక 8-10 నెలలు అది ఆగిపోయింది. ఆగిపోయినాక మరి అనుకోకుండా మేము అందరం దేవకొండకున్న 108 మంది దాంట్లో ట్రస్ట్లో ఉండి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అనుకోకుండా నేను ప్రెసిడెంట్గా మా మిత్రుడు అశోక్ గారు సెక్రటరీగా శ్రీనివాస కృష్ణ గారు కోశాధికారిగా ఆనాడు బాధ్యత ఉన్న ట్రస్టులందరూ మరి వాస్తవం ఉంది. మేము ఈ గుడిని ఎట్లా చేయాలి ఎట్లా పోవాలనుకున్నప్పుడు కమిటీలో ఉన్న కొత్తమైన కమిటీ సభ్యులందరూ కూడా గతంలో 2 లక్షలు రాసిన 5 లక్షలు 5 లక్షలు రాసిన 8 లక్షలు 1,00,000 రాసిన 3 లక్షలు ఒక 80 లక్షల రూపాయలు కోటి రూపాయల వరకు ఒక గంట సేపట్లో అలా ఉన్న అందరూ కమిటీ సభ్యులు సాధించబట్టే ఇవాళ ముందరు మళ్ళీ మేము బయటికి వెళ్ళి తిన్నప్పుడు మళ్ళీ ఒక 3 కోట్లు రాశారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుఖేందర్ రెడ్డి గారితో ఓనాడు మామూలంతా వస్తామంటూ గుడి సభ్యులు ఒక 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారిని ఎస్డిఎఫ్ నిధులు ఏ నిధులు ఇవ్వాలని చెప్పన్నప్పుడు అవి వచ్చేవి కావాలా పోయేవి కావాలని చెప్పన్నాడు. మరి ఆయన మన భగవంతుడు బుద్ధి పిడిచుడు కేసీఆర్ సుఖేందర్ రెడ్డి ద్వారా మరి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పటికి 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. 1,60,00,000 బిల్ అయింది. మిగతా 1,40,00,000 కూడా వస్తాయి. దేవుడు నడుచుకుంటే మన గొప్పతనం కాదు. దేవుడు నడుచుకుంటే ఏ పనైనా అవుతుంది, ఏ పనైనా మొదలు పెట్టయితే అవుతుంది. మొన్న మేము అడగలే పాపం
మొన్న ఒక 15 రోజుల క్రితం వచ్చి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిపోయింది అయ్యగారికి. మీరు కూడా ఉంచుకోలేదు. 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి అయ్యగారికి ఇచ్చి ఎదురుగా చెక్ మీద పేరు రాసిపోయింది. అయ్యగారు ఫోన్ చేస్తే మా షోకు ఫోన్ చేస్తే పొద్దున్నే మల్లయ్య గారితో సమావేశమైనాం. ఆయన ఫోన్ చేసి మాట్లాడితే ఇంటికి పోయి ఆమె సన్మానం చేసిన అమ్మ అంతా ఇచ్చేది బాగానే ఉంది, ఇంత పెద్ద గుడి కడుతున్నాం, ఆ రోడ్డు ఇబ్బంది ఉన్నప్పుడు ఒక 10 ఫీట్ల రోడ్డు అవతల కూడా వాడలేదు. 10 ఫీట్ల రోడ్డు ఇస్తే చాలా బాగుంటుందమ్మా చెప్పినప్పుడు నేను 700 రోజుల లోపల ఆలోచన చెప్పి ఇవాళ ఆ రోడ్డుకు 30 లక్షలు 40 లక్షలు పెట్టినా కానీ రోడ్డు ఒక నిమిషంలో ఆమె ఫోన్ చేసి తీసుకొని చందన్ గారు 10 ఫీట్లు చెప్పింది. అంటే ఇది మన గొప్పతనం కాదు. ఆ వెంకటేశ్వర స్వామి ఆమె హృదయంలో వచ్చి ఈ 5 లక్షలు కానీ ఆ జాగ కానీ ఈ గుడికి మల్లయ్య గారు కూడా ఏర్పడుతున్నాయి, కళ్యాణ మండపం కానీ ఏది కానీ ఆ భగవంతుడు ఇస్తుంది కాబట్టి మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు ఎదుగడికి రాజులు ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు కట్టినప్పుడు ఒక్కొక్క గుడికి 200 ఎకరాలు 300 ఎకరాలు 500 ఎకరాల భూమి ఆ గుడికి పెట్టి ఆ గుడి మీద వచ్చిన గుట్టతో మరి గుడి పూజారి పని నడిచేది. మరి
ఇచ్చినందుకు దేవుళ్ళందరూ కూడా వారికి వారి కుటుంబానికి అన్ని విధాలా సహకరించాలని. ఎందుకంటే ఇన్నేకని అన్నేకని ఏది లేదు. ఎన్ని ఎక్కలు ఉన్నాయంటే అన్ని కూరగాయలు అన్ని ఉండవు. రామాలయం కానీ, అయ్యప్ప కానీ, వెంకటేశ్వర కానీ, శివాలయం కానీ అన్ని కూడా ఇచ్చినందుకు అన్ని ఫంక్షన్